గుడ్ మార్నింగ్. కాన్స్టిట్యూషన్లో 47 ఆర్టికల్ ఏంటి అంటే ఒక హెల్త్ గురించి అంటే ఆరోగ్యాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఆర్టిసెల్ అంటే మీన్స్ ఏంటంటే డ్రగ్స్ బ్యాన్. కానీ డ్రగ్స్ని బ్యాన్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ తెలియజేస్తే ప్రతి ఒక్కరు కోర్టుకి వచ్చి అడుగుతారు అసలు మా హక్కులు ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని అడిగేంత ప్రజలకు అవేర్నెస్ రావాలి కాన్స్టిట్యూషన్ మీద. అది వచ్చిన రోజు ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఈ డెమోక్రసీలో ఎవరు దాని గురించి చెప్పేదంతా వేరు. కాకపోతే మనకున్న రైట్స్ని మనం అడిగి మాకు ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు, డౌరీ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు, నిర్భయ చట్టం ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, మరి ఆర్టికల్ 47 డ్రగ్స్ బ్యాన్ చేయాలి, ఆర్టికల్ 48 గోవధన నిషేధ చట్టం ఉంది, గోవులను రక్షించాలి, ఆర్టికల్ 49 అనేది మన పురాతనమైన గుళ్ళను కాపాడాలి, హిస్టారికల్ ప్లేసెస్, ఇవన్నీ ఎందుకు అడగట్లేదు? ఇవందరూ ప్రతి ఒక్కరు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కంపల్సరీ తెలుసుకొని ఇవన్నీ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదని పొలిటికల్ లీడర్లను కానీ న్యాయస్థానాలను కానీ నిలదీసిన రోజు ఖచ్చితంగా మనమందరం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనకు రైట్ ఉంది. ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 51 క్లాజ్ ఏ అనేది మూగజీవులను, అడవులను రక్షించాలని ఉంది, వ్యవసాయాన్ని డెవలప్ చేయాలని ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి కదా.